ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రియులరా, మోసములో ఎంతకాలము నువ్వు నిలబడగలవు? మోసములో ఎంతకాలము నువ్వు నిలబడగలవు? అబద్ధములో నువ్వు ఎంతకాలము నువ్వు నిలబడగలవు అనేటటువంటి అంశంతో ఈ మాటలు వచ్చి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కానీ ప్రియులరా, చూడండి, మోసం అనేది ఈ లోకంలో ఏంటంటే చాలా మందిలో ఏంటంటే ఎటు చూసినా మోసాలే, ఎటు చూసినా ఘోరాలే, ఎటు చూసినా అబద్ధాలే. ఈ రోజుల్లో మనకు చూడండి, ఎవరి నోట విన్నా కూడా అన్ని మోసపూరితమైన మాటలే, అన్ని మోసపూరితమైన మాటలే మనకు వినిపిస్తున్నాయి. ప్రియులారా, చూడండి, ఒకరినొకరు ఏంటంటే మోసపుచ్చుకొనుచు, అబద్ధాలు ఆడుచు ఏంటంటే చాలా మంది మోసపూరితమైన మాటల చేత మోసగిస్తున్నారండి. ఈ రోజుల్లో సోషల్ మీడియా వేదికల్లో ఎన్నో మోసాలు, ఎన్నో ఘోరాలు. పేపర్లు చూస్తారా, టీవీ న్యూస్లు చూస్తారా, లేదంటే గ్రామాల్లో మీరు పరిశీలన చేస్తారా? ఏంటంటే అన్ని మోసపూరితమైన మాటలే, కక్ష సాధింపులే, ఏంటంటే కక్షపూరితమైన మాటలే చెప్పుకుంటూ ఏంటంటే కుటుంబాలు ఇలా చీలిగ్గా ఉంటున్నాయనండి. చూడండి, మోసం, ఈ దగ, ఈ కుట్ర, అబద్ధపు మాటలు ఈ లోకంలో చలామణి అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, గనుక చూడండి, ఒక ప్రియుడు ప్రియురాలిని మోసం చేస్తాడు, ప్రియురాలు ప్రియుడిని మోసం చేస్తూ ఉంటది. మనకు కొన్ని అలర్ట్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. కనుక సైబర్ నేరగాలు ఎక్కువైపోయారు. గనక ఓటీపీలు చెప్పకండి, మీ డేటా అలాంటి సైబర్ నేరగాళ్ళకి ఇవ్వకండి అనేటటువంటి సమాచారాలు మనకు ఫోన్ల ద్వారా మనకు వస్తూ ఉంటాయి. ప్రియుల, చూడండి, ఇలాగా చూడండి, ఈ ప్రపంచంలో లేదంటే ఈ లోకములో మోసం అనేది అందరిలో వ్యాపించి ఉంది. ఆ మోసానికి కారకుడైన వాడు ఎవడు? ఆ మోసానికి కారకుడైన వాడు ఎవడు? అసలు ఇలా ప్రజలను ఏంటండి మోసగిస్తున్నది ఎవరు? మనుషులందరినీ గాలము వేసి తన వలలో చిక్కించుకొని గెంతులాడుచున్నాడనే మాట చూస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 9 వరకు చదివితే సర్వలోకమును, సర్వ మానవాళిని మోసగిస్తూ వస్తున్నదండి. ఎవరు? అపవాది, మన విరోధి సర్వలోకమును ఏం చేసుకుంటూ వచ్చింది? మోసం చేసుకుంటూ వచ్చింది. హబకుకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మానవులందరినీ గాలం వేసి ఏంటండి తన ఊరిలో ఉరులు ఒగ్గి మానవులందరినీ గాలం వేసి గుచ్చి లాగేసాడటండి. ఎవరు? మోసగాడైన సాతాను వల వేసేసాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె, ఆకలి కలిగిన సింహము వలె ఆయన తిరుగులాడుచున్నాడట. గనక ప్రియులరా, ఆది దంపతుల నుండి ఈయన మోసం చేస్తూనే వచ్చాడు. నేటి వరకు కూడా అందరినీ మోసగాండ్రలుగా చేయటానికి కారకులు ఎవరు చెప్పండి? సాతాను, మన విరోధి. అది ఆది నుండి మోసపరుచుతూనే వచ్చిందండి. చూడండి, ఆది దంపతులను ఎలా మోసం చేసింది చెప్పండి? అవ్వను ఓ రమ్యమైన పండు చూసినప్పుడు ఇది తినవచ్చు, ఇది తింటే మీరు దేవుళ్ళ వారే ఉంటారు, మీకు ఎప్పటికీ మరణం రాదని మోసపూరితమైనటువంటి మాటల చేత ఆమెను వలలో చిక్కించుకొని ఏంటండి మోసగించిందండి. ఆది దంపతులని మోసగించింది. నేటి సమాజంలో చాలా మందిని చాలా రకాలుగా మోసగిస్తుందండి. డబ్బు పరమైన మోసం ఉందండి. తర్వాత మనుషుల మధ్య మోసాలు ఉన్నాయండి. ఏంటండి ఇలాగా అనేకులను మోసగాళ్లను చేసింది, అబద్ధికులను చేసింది అపవాదైన మన విరోధి. గనక ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఒక మాట చూద్దామండి. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 44వ వచనం మనం చూద్దాం. ప్రియులారా, అక్కడ చక్కగా ఒక మాట ఉందండి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు. 42వ వచనం, యేసు వారితో,
ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు. దేవుడు మీ తండ్రి అయితే నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? తండ్రి యొద్ద నుంచి వచ్చారు. దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను అన్నాడు. కొంతమంది ఏమన్నారు చెప్పండి? అబద్ధికులు, మోసగాండ్రు, వీరేనండి మోసం చేసేటటువంటి వారు. ఏంటండి ఈ రోజుల్లో ఆ లోకంలోని మనం మోసగాళ్ళని చూసాం, దేవుని సన్నిధానంలో కూడా మోసగాళ్ళని చూస్తున్నాం ప్రియులారా. ఈ రోజుల్లో దేవుని సన్నిధానంలో నిలబడి చెప్పేటటువంటి వారు కూడా మోసం చేసేటటువంటి వారే. వినేటటువంటి వారు కూడా మోసపూరితంగా మోసపోతున్నటువంటి వారే. వీరు ఎక్కడికి పోతారట? ఈ మోసం చేసే మోసంతో కూడిన మాటలు చెప్పిన ఆయన విన్న వాళ్ళు కూడా ఎక్కడికి పోతారంట? నరకాగ్నిలో పోతారు. ఎందుకంటే గుడ్డివానికి ఎలా దారి చూపుతాడు చెప్పండి? ఇద్దరు వెళ్ళి ఎక్కడ పడతారు? గుంటలో పడాల్సిందే, ఆ నరకాగ్నిలో పడాల్సిందే. ఏంటండి చాలా మంది మోసగాండ్రులు దేవుని సన్నిధానంలో కూడా నిలబడి చివరి దినాల్లో చివరి కాలాల్లో చివరి గడియల్లో భయంకరమైన మోసగాండ్రులు వచ్చారండి. గనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. చాలా మంది అంటున్నారు కదండి, అబద్ధ బోధ, మోసపూరితమైన బోధ చెబుతూ లేదు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. ఏంటండి యాక్టింగ్ చేశాడా చెప్పండి? తండ్రి అయిన దేవుడుగానే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తుగానే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడుగానే ఉన్నాడు తప్ప ఈ ముగ్గురు ఒకరే అని చాలా మంది మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. ఇలా అబద్ధపు మాటలు మాట్లాడడానికి గల కారణం ఎవరంటే మన విరోధి అపవాది వారిని మోసపూరితమైన మాటల వలలో చిక్కించుకొని వారి చేత మోసపూరితమైన మాటలే చెప్పిస్తుందండి. అందుకనే సంఘాలు ఈ రోజుల్లో చీలికలుగా అయిపోయాయి. మోసపూరితమైన మాటలే ఎన్నో. అందుకనే కదండి మనం ఈరోజు ఆసత్యానికి దూరమై మనం వేరుగా ఉన్నాం. కేవలం సత్యాన్ని అవలంబించిన వారు వేరుగా ఉండాలి. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నాకు తండ్రి పంపాడు, తండ్రి పంపిస్తే నేను వచ్చాను. తండ్రే నేనే తండ్రి అనుకోకండి, నన్ను పంపిన ఆయన ఉన్నాడు అని చెబుతూ కింద మాటలు చూడండి. నా అంతటా నేను వచ్చి ఉండలేదు, అసలు నేను రాలేదు, నాకు పంపించిన వారు ఉన్నారు గనక, నన్ను పంపించిన వాడు దేవుడు ఉన్నాడు గనక అని చెబుతూ ఆయన నన్ను పంపెను. మీరు ఈ మాటలను గ్రహింపరు. సత్య సంబంధులు చెప్పే మాటలు ఎవరు కూడా గ్రహించరండి. సత్యము చెప్పేవారు చెప్పితే మాటలు నమ్మరండి. కనుక ఇక్కడ చూడండి, మీరు ఎలా నా మాటలు గ్రహించుకున్నారు? మీరు నా బోధ విననేరకుండా ఉండుట వల్లనే కదా. మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా. చాలా మంది చూడండి, సత్య సంబంధులు చెప్పేటటువంటి మాటలు ఎవరండి గ్రహిస్తున్నారు? సత్య సంబంధులు చెప్పేటటువంటి బోధ ఎవరండి గ్రహిస్తున్నారు? తర్వాత నెక్స్ట్ మాట, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేరగొర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు. ఇక్కడ ఏమన్నాడు? సత్యమందు నిలిచిన వాడు కాడు. సాతాను సత్యంలో నిలిచిన వాడు కాడు, ఎప్పుడు కూడా అబద్ధాలే. ఏంటండి ఆది నుండి ఆది దంపతులనే, మొదటి మనిషిలోనే మోసగించినటువంటి ఈ మన విరోధి ఆది నుండే, ఇక్కడ చూడండి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు, ఎప్పుడు మోసమే. సాతాను దగ్గర నిజం ఉందా చెప్పండి? సత్యం ఉందా చెప్పండి? సత్యం లేదండి. మోసం, అబద్ధం, శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇవన్నీ కూడా చేయిస్తుంది ఎవరు చెప్పండి? మన విరోధి అపవాది సాతాను. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును.
వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. జనకుడనై, అబద్ధానికి జనకుడనై ఉన్నాడు. అబద్ధానికే జనకుడు. ఈ రోజుల్లో చూడండి ప్రియులారా, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి ఏంటండి అందరిని మోసం చేస్తున్నాడండి. దేవుని సంఘములో ఏంటండి సేవకులైనటువంటి వారిని కూడా మోసం చేసి ఏంటండి తన వైపు తిప్పించుకొని గాలం వేసి చిక్కించుకొని తను వెళ్ళే చోటు ఏంటండి, తను వెళ్ళే చోటు ఎక్కడండి? నిత్య నాశనానికి, అగాధానికి, భయంకరమైన చోటుకి తీసుకెళ్ళిపోతుందండి తన అనుచరులను. అందుకనే మీ తండ్రి అయిన అపవాది సాతాను క్రియలను జరిగిస్తే మనకు తండ్రి ఎవరైపోతారు చెప్పండి? అపవాది అయిపోతుంది. మనం దేవుని క్రియలను మనం చేస్తే ఎవరికి పిల్లలు అవుతాం చెప్పండి? మన దేవునికే పిల్లలు అవుతాం. మనకు తండ్రి ఎవరు చెప్పండి? దేవుడు. ఒకవేళ సాతాను క్రియలు చేస్తే తండ్రి ఎవరు చెప్పండి? సాతాను తండ్రి అయిపోతాడు. గనుక ప్రియులారా, చాలా మందిని చూడండి, చాలా మందిని మోసగిస్తూ దారి మళ్లించేసిందండి. గనుక పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ మాట కూడా చూసి మనం ముగిద్దామండి. ఎందుకనగా చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఎలా మోసగిస్తుందో, జనులను ఎలా మోసగిస్తుందో, నేటి దేవుని ప్రజలు అని పిలువబడుతున్నటువంటి వారిని సాతాను ఎలా మాయలు వలలో చెక్కించుకుందో ఇక్కడ మాట చెప్తున్నాడు. చూడండి, పౌలు గారు తిమోతికి రాస్తూ ఇలా అంటున్నాడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపరు, సహింపక దురద చెవులు వాళ్ళు సత్యాన్ని వినరు. వారికి దురద వేసిస్తుంటది, సత్యాన్ని అవలంబించరు. అడండి, సత్యమైన మాటలు చెప్తే ఎవరికైనా ఎక్కుతాయో చెప్పండి? నీతి మాటలు చెప్తే ఎవరికైనా ఎక్కుతాయో చెప్పండి? ఎలాంటి వారు కావాలి? వారికి ఎలాంటి వారు కావాలి చెప్పండి? సత్యం చెప్పేవారు అక్కర్లేదు. సత్యం చెప్పేవాడు మనకు వద్దు, మాకు బరబ్బే కావాలి. నీతి నిజాయితీ చెప్పేవాడు మాకు వద్దు, బరబ్బనే కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా అలాగేనండి. ఆ రోజు కాలం నెట్టేసింది, పక్కకు తోసింది, సిలువ వేసింది, ఉమ్మి వేసింది, ఎన్నో కొరడ దెబ్బలు, ఎన్నో బంధకాలు. ఆనాటి భక్తులను కూడా నీతి నిజాయితీ చెప్తూ అంటే అబద్ధం ఆడకుండా సత్యాన్ని చెప్పిన వారందరికీ ఎన్నో హింసలండి. రాళ్ళతో కొట్టించుకున్నారు, రాళ్ళతో కొట్టించుకున్నారు, రంపాలతో కొయ్యబడ్డారు, గృహాల్లో, సొరంగాలలో, చెరసాలలై చూడండి ఎంత హింస పొందారో. వారు సత్యవంతులండి, గనుకనే వారికి ఎన్నో కష్టాలు. గనక చూడండి, జనులట హితబోధను సహించరు. వారు ఎలాంటి బోధ సహించడానికి ఎక్కువ మగ్గు చూపుతారంటే అబద్ధపు బోధను, మోసపూరితమైన మాటలను వినడానికి ఎక్కువగా వాళ్ళు ఇష్టపడతారు. అందుకనే సత్యమైన బోధను, మోసం లేని బోధను వినడానికి ఎవరు ఇష్టపడరండి. సత్యం చెప్పడానికి మూలమైన ఈ సంఘంలో ఎవరైనా వస్తున్నారా చెప్పండి? ఎవరైనా వింటారా చెప్పండి? లేదండి, ఎవరు రారండి. కనుక వారికి దురద చెవులు అని దేవుడు చెప్పాడు. దురద చెవులు గలవారును నెక్స్ట్ గలవారై ఉండి తమ స్వకీయ నాశనానికి చూడండి, తమ స్వకీయ తన సొంత నాశనానికి అనుకూలమైన చూడండి ఇక్కడ అనుకూలమైన బోధకులు ఏంటండి, నిక్కచ్చుగా ఉన్నది ఉన్నట్లుగా గద్దించి చెప్పేటటువంటి పాస్టర్ గారిని మాకు వద్దు, బరబ్బనే కావాలి అన్నట్లుగా ఏంటండి, నిజాన్ని చెప్పే వారిని మాకు వద్దు అనే దురద చెవులు గలవారై ఉండి ఎలాంటి వారిని పోగు చేసుకుంటారంటే, ఎలాంటి పాస్టర్లను ఎన్నుకుంటారంటే, ఎలాంటి బోధకులను, ఎలాంటి సేవకులను వారు ఏర్పరచుకుంటారంటే, సమకూర్చుకుంటారంటే ఇక్కడ చెప్తున్నాడండి. చదవండి, తమకు అనుకూలమైన చూడండి, తమకు అనుకూలంగా చెప్పాలి, పొగిడేయాలి, స్టేజీలో నెత్తి ఏంటండి కూర్చోబెట్టాలి, ఎప్పుడు ఆశీర్వాదాలే, ఎప్పుడు వాగ్దానాలే చెప్పేవాడు ఉండాలి ఏంటండి. అలాంటి బోధకులనట సమకూర్చుకుంటున్నారు. అలాంటి బోధకులను సమకూర్చుకుంటూ నెక్స్ట్
ఉమ్, అయితే ఉమ్. నీవు అన్ని విషయములలో తిమోతికి అంటున్నాడు, అయితే అన్ని విషయములలో మితముగా ఉండుము, మితముగా ఉండాలి, శ్రమపడుము, శ్రమపడాలి, సువార్తకుని పని సువార్త చేయుము. పని చెయ్యాలి అని తిమోతి గారికి పౌలు గారు చెబుతూ నేను మరణించబోతున్నాను, నా చివరి స్టేజ్ వచ్చేసింది గనుక ఓ తిమోతి నువ్వైతే ఇలాంటి పని చేయి. చాలా మంది దురద చెవులు గలవారై సత్యమునకు చోటునివ్వక, సత్యమునకు చెవినివ్వక వారు తమ స్వకీయ నాశనానికి కొని తెచ్చుకుంటున్నారు. తమకు ఇష్టమైన బోధకులను ఏర్పరచుకొని తమకు అనుకూలమైన బోధన చేయించుకుంటున్నారు. గనుక నువ్వు మాత్రం జాగ్రత్త కలిగి, వివేకం కలిగి, జ్ఞానం కలిగి నువ్వు ఉండాలి తిమోతి అని తన కుమారుడు తిమోతికి ఏంటండి మన ఫాస్టర్ గారు మాకు ఎలాగైతే చెప్తారో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారో తన శిష్యుడైన తిమోతికి చెప్పి ఆయన తర్వాత మరణిస్తారండి, ఆయన నిద్రిస్తారండి. గనుక ప్రియులరా ఇక్కడ చూడండి 2 తెస్సలోనిక పత్రికలో 2:9 తీయొద్దు కానీ ఇక్కడ సత్య విషయమైన ప్రేమను అవలంబించకుండా తమకి ఇష్టమైన వారిని బోధకులనుగా ఏర్పరచుకొని తమ స్వకీయ నాశనం అంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. గనుక ప్రియులరా దేవుని సన్నిధానంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిలో లేదా సేవకులలో ఏంటండి బోధకులలో ఏటి ఉండకూడదు చెప్పండి? అబద్ధపు మాటలు ఉండకూడదు, మోసపూరితమైన మాటలు ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పండి? ఎలాంటి మాటలు ఉండాలి చెప్పండి? అబద్ధపు మాటల, మోసపూరితపు మాటల ఏంటండి కొన్ని మనం వాటిని విడిచిపెట్టేసామండి. ఇప్పుడు అబద్ధంగా మనకు అర్థమయ్యాయండి కొన్ని. మనం చూడండి ఒకప్పుడు మనం ఏం చేసేవారని చెప్పండి? రాయో రప్పనో మొక్కేవాళ్ళం కదండి ఆ రోజుల్లో. అది ఆ రోజు వరకు నిజమండి, మనకు ఆ రోజు వరకు అది నిజమే. కానీ మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నప్పుడు నిజ దేవుడు ఎవరో మనకు తెలిసిందా? అప్పుడు ఏమైపోయాయి అవి ఆ దేవుళ్ళన్నీ రైట్ కాదు అని మనం ఏం చేసాం? అదండి. కనుక అవి సరైనది కాదని నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాం. మరి నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనలో చాలా మంది సేవకుల్లో, విశ్వాసులలో ఇలాంటి మోసపూరితమైన మాటలు, అబద్ధపు మాటలు ఎవరి నోట చూసినా అబద్ధమే 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 చలామణి అవుతుందంటే కారకులు ఎవరు చెప్పండి? మన విరోధి ఏంటండి ఆ విరోధైన అపవాదే మోసం చేస్తుంది. గనక నేటి సంఘాల్లో బోధకులలో మోసపూరితమైన మాటలు ఉంటున్నాయండి, అబద్ధపు మాటలు ఉంటున్నాయండి ప్రియులారా. గనక సేవకులలో అయినా, బోధకుల్లో అయినా, విశ్వాసుల్లో అయినా ఎలాంటి మాటలు ఉండాలి చెప్పండి? మోసము లేనిదిగా ఉండాలి, మోసము లేని మాటలుగా ఉండాలి. చివరగా ఆ మాటను చూసి మనం ముగిద్దాం. తీతుకు రాసిన పత్రిక ఇక్కడ చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక చదవండి. 2వ అధ్యాయం మన్నించండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చూడండి. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. ఉపదేశం ఎలాగ ఉండాలంటే చెప్పండి? నీ ఉపదేశము మోసము లేనిదిగా ఉండాలి. ఉపదేశము ఎలా ఉండాలి చెప్పండి? మోసము లేనిదిగా ఉండాలి. ఈరోజు చూడండి అబద్ధ బోధకులలో, అబద్ధ సేవకులలో ఏంటండి ఎక్కువ మోసాలేనండి. మొన్నటి దినాన్న చూడండి చింతపల్లిలో ఏంటండి అభినయ్ దర్శన్ గారు మహానటుడు. ఒకప్పుడు దేవునిలో రాకముందు ఆయన హీరో ఏంటండి, ఆయన దేవుని పరిచర్య, దేవుని సేవ చేస్తూ మరి ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత ఒక పాస్టర్గా చలామణి అవుతూ ఆ సేవ చేయకుండా రాజకీయంగా ఎదగాలనుకున్నాడు. మన ప్రాంతాల్లో వచ్చి కొన్ని నెలల పాటు ఏంటంటే ఒక 2 నెలల పాటు ఆయన తిరుగుతూ చాటుతున్నాడు.
చాటుతూ మొన్న చింతపల్లి ప్రాంతంలో ఏంటండి తనకు తానే క్రియేట్ చేసుకున్న డ్రామా ఫేక్ వీడియోస్లను చూడండి ప్రజల ముందు పెట్టాడు. ఏమైంది? ఆ మోసపూరితమైన మాటల్లో ఎంతవరకు నిలబడగలుగుతావు? ఎన్ని రోజులు వాటిని చెప్తూ ఉండగలుగుతావు? అబద్ధపు మాటలను ఎన్ని రోజులు నువ్వు కొనసాగిస్తావు? చర్చిల్లో బోధించే బోధకులు ఎన్ని రోజుల వరకు ఆ మోసపూరితమైన మాటల చేత ఏంటండి విశ్వాసం నడిపిస్తారు? ఎన్ని రోజులు ఆ అబద్ధపు బోధనలు నడిపిస్తారు? నిజాన్ని చెప్పరా అంటే చెప్పరండి. గనక చూడండి, మొన్న చింతపల్లి ప్రాంతంలో ఒక ఫేక్ వీడియోలను మనం నిజమే అనుకున్నామండి. ప్రపంచ క్రైస్తవ ప్రజలందరూ కూడా, యావత్తు క్రైస్తవ ప్రజలందరూ కూడా మరి ఏంటండి ఆ వీడియోలను చూసి నిజమే అనుకొని ఏంటండి ప్రార్థనలు చేసాం, విజ్ఞాపనలు చేసాం, ఎంతో బాధపడ్డాం. అయినా నేను వెంటనే వీడియో మాట్లాడానండి. ఎందుకంటే క్రైస్తవులను ఇలాగే దాడులు చేస్తుంటారు కనుక నిజమే అనుకొని వెంటనే నేను స్పందించానండి. దాదాపుగా 800 మంది ఆ వీడియోని చూశారు గనక మొన్న వెంటనే ఇది ఫేక్ అని తెలియగానే వెంటనే నేను మరలా వీడియోని అప్లోడ్ చేశానండి. ఇది తనను తాను క్రియేట్ చేసుకొని తనకు తానే చేసుకున్నటువంటి ఫేక్ వీడియోస్ అని తెలియగానే నేను చాలా సిగ్గుపడ్డానండి. ఇలాంటి నీచకమైన కార్యక్రమాలు దిగజారుస్తున్న ఈ పాస్టర్ల వల్లే కదండి ఈరోజు క్రైస్తవ సమాజం తలదించుకుంటుంది, సమాజం అవహేళనగా మాట్లాడుతుంది. క్రైస్తవులంటే ఇంతే అని ఒక నీచంగా మాట్లాడే విధంగా తీసుకొస్తున్నారు. కేవలం ఇలాంటి దుర్బోధకులు, ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పే నాయకులు, బోధకులు ఉండడం వల్లనే ప్రియులారా చూడండి, మొన్నటి దినాన్న మనం చూసాం. ఆయన ఒక పెద్ద పాస్టర్ అండి, ఒక మంచి సేవకుడు ఆయన. కానీ ఎలా జారిపోయాడో, ఎవరు ఆయన్ను ఆ మనసులో ప్రేరేపించింది ఎవరు చెప్పండి? అపవాది ఆ మనసులో ప్రేరేపించి అలా క్రియేట్ చేయించుకొని ప్రపంచ క్రైస్తవులకు మచ్చ చెచ్చేలా ఏంటండి, ప్రపంచ క్రైస్తవులందరికీ మచ్చ చెచ్చేలా మతోన్మాదులు ఏంటండి ఈ వీడియోస్లు పట్టుకొని ఎంత అవహేళనగా ఎగతాళిగా మాట్లాడుతున్నారో తెలుసా ప్రియులారా? ఇలా ఏంటండి ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇలా ఆయన ప్రేరేపించింది ఎవరు చెప్పండి? అపవాది, సాతాను మాయలో పడి ఇలాంటి ఆలోచన, నేను ఫేమస్ అయిపోవాలనేటువంటి ఆలోచన వచ్చి ఇలా క్రియేట్ చేసుకున్న ఆయన ఎంతవరకు ఉండగలిగాడు చెప్పండి? ఎన్ని రోజుల వరకు ఉండగలిగాడు? ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు. వెంటనే ఏంటండి పోలీస్ శాఖ వారు ఎంక్వైరీ చేయగా ఏమైపోయిందండి? తేలిపోయిందండి. 1-2 రోజుల్లో తేలిపోయింది. 1 రోజులో తేలిపోయింది. అబద్ధ బోధకుల విషయంలో కూడా దేవుడు తేల్చేస్తాడు. వారు మరణించేక ఒక్క రెప్పపాటున 1 నిమిషంలో ఎక్కడ వెళ్ళిపోతారటండి? నరకాగ్నిలో పడిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, క్షణంలో వెళ్ళిపోతారు. రెప్పపాటునానే ఉంది బైబిల్లో, రెప్పపాటున వెళ్ళిపోతారట. గనుక అలాంటి భయంకరమైన చోటుకు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? ఎన్నాళ్ళు నీ మోసం? మన అభినయ్ దర్శన్ గారు ఎన్నాళ్ళు మోసం? ఎన్ని రోజులండి? అక్కడ హాస్పిటల్ వెళ్ళినా కూడా అబద్ధాలే. నువ్వు నిజం చెప్పు, నువ్వు ఫేక్ వీడియోస్ చేయించుకున్నావా అని అడుగుతున్నారు అక్కడ. లేదు నాకు దాడి చేశారు, జై శ్రీమ్ అనే నినాదంతో వచ్చి నన్ను కొట్టేసి వెళ్ళిపోయారని హాస్పిటల్లో కూడా చెప్తున్నారండి. ఒప్పుకోలేదండి. గనక చూడండి, ఆయన్ను ఎంత క్రైస్తవులైనా ఏంటండి వేరే ఇతర మతస్థులైనా ఎంత చీప్గా ఆయన మాట్లాడుతున్నారో. గనక చూడండి, మన వల్లనే కదా దేవుని నామం అవమానపరచబడుతుంది. ఇలాంటి వారి వల్లనే కదా దేవుని నామము అవమానపరచబడుతుంది. సత్యాన్ని చెప్పే నాయకులేరి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పే నాయకులేరి. అలాంటి నాయకులు వద్దు, మాకు బరబ్బనే కావాలి. అలాంటి బరబ్బనే సమకూర్చుకునే ఈ రోజు అంటే ఈ రోజులు ఎలాంటివంటే మాకు బరబ్బ లాంటి వారే కావాలి.
సత్యం చెప్పే నాయకుడు వద్దు అనేటటువంటి లోకం అండి ఇది. కనుక తాము ఏంటంటే సత్యాన్ని అవలంబించకుండా, సత్యానికి చెవినివ్వకుండా ఏంటంటే దురద చెవులు గలవారై తమకు ఇష్టమైన మార్గంన పోవచ్చు, తమకు అనుకూలమైన బోధకులనే ఏర్పరచుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఉన్నామండి. గనక మనం సత్యములో ఎదగాలి, సత్యంలో ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలి చెప్పండి? మన ఉపదేశము, మన మాటలు ఎలా ఉండాలి? మోసము లేనిదై, మోసము లేకుండా ఉండాలని మనం చదువుకున్నాం ప్రియులారా. గనక మోసం లేని మాటలు, మోసం లేని క్రియలు మనలో కనిపించాలని ఆ దేవుడు కోరుకుంటున్నారు. గనక మోసము ఎంత ప్రమాదకరమైనదో మనం తెలుసుకున్నాం. గనక విన్న ప్రతి ఒక్కరికి కూడా, మీ అందరికీ కూడా మరి ఈ వాక్యం ఫలించాలని కోరుతూ నా దేవుని మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు.